భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన 6 నెలల జీతాలు కాంట్రాక్టర్లు భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ యాజమాన్యం ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తోందని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని, కాంట్రాక్టర్లు తమను కార్మికులుగా గుర్తించట్లేదని వారు మండిపడుతున్నారు. ద్వారా జీతాలు ఇవ్వాలి, బ్యాంకు ద్వారా జీతాలు కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం సిఐటియు ఇవ్వాలి, బ్యాంకు ద్వారా వేతనాలు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి గారు వచ్చారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 26,000 జీతాలు 26,000 జీతాలు 26,000 జీతాలు ఇవ్వాలి, 4 నెలల పెండింగ్ వేతనాలు బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి, బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి, నెల పే స్లిప్లు ఇవ్వాలి, నెల పే స్లిప్ ఇవ్వాలి. కార్మికులందరికీ నాణ్యమైన బూట్లు, హెల్మెట్, ప్రతి కార్మికుడికి నాణ్యమైన ప్రతి నెల మొదటి వారంలో జీతం, ప్రతి నెల మొదటి వారంలో జీతం, ప్రతి నెల మొదటి వారంలో జీతం. కార్మికులందరికీ నాణ్యమైన బూట్లు, హెల్మెట్, కార్మికులందరికీ నాణ్యమైన బూట్లు, హెల్మెట్. కార్మికుల ఐక్యత, కార్మికుల లీడర్లు అయినటువంటి వ్యక్తులు సిఆర్ ఛాంబర్స్తో కలిసి మాట్లాడతారు. ఆ డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్ అవుతుంది. ప్రతి నెల మొదటి వారంలో జీతాలు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం జీవాలు కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే, కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే. ఇక్కడ ఒకటే స్వార్థం ఉండాలి మనకి. కార్మికులుగా మనం అసలు ఎందుకు పనికి వస్తాను? మనకిచ్చే జీతం ఎంత? మనకిచ్చే జీతంలో మన పిల్లల చదువులు ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మన జీవితం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు కార్మికుల పక్షాన సిఐటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుగా మీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, భద్రాద్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, భద్రాద్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, కార్మికుల సమస్యలు ఇవ్వాలి. ఐదారు నెలల జీతాలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 5-6 నెలల జీతాలు కార్మికుల. బ్రహ్మచారి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బీటీపీఎస్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. 6 నెలలుగా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ధర్నా సాగుతా ఉంది. అధికారులు వెంటనే స్పందించి 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ
సక్రమంగా అమలు కావట్లేదు, అందరికీ రావట్లేదు, కట్ చేసినటువంటి వాళ్ళకి అకౌంట్లో జమ కావట్లేదు. ఈ మొత్తం లెక్కలు తేల్చాలని చెప్పి అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ జియో ప్రకారం వేతనాలు ఇస్తున్నారనే స్పష్టత కూడా లేదు. జియో నెంబర్ 11 లేదా జియో నెంబర్ 60 ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. జీతాల చిట్టీలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇష్టానుసారంగా పని నుంచి తొలగించేటువంటి పద్ధతి ఇప్పుడు సాగుతా ఉంది. దీనికి స్వస్తి చెప్పాలని చెప్పి ఒకసారి పనిలో తీసుకున్న కార్మికుడిని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. అట్లాగే బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, ప్రతి సందర్భంలోనే బ్యాంకు జీతాలనే ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ అనేది జరుగుతుంది. చట్ట వ్యతిరేకమైంది. కాబట్టి ఈ 6 రకాల డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి మేము బీటీపీఎస్ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. కాంట్రాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఈ ధర్నా కొనసాగిద్ది. యాజమాన్యం వెంటనే స్పందించి ఈ 6 డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు లక్ష్మి. మేము ఏపీవై కంపెనీలో చేస్తున్నాం. మాకు నెలకు జీతం సరిగ్గా రావట్లేదు. మాకు ప్రతి నెల 20 తారీఖు 25 తారీఖు లోపు వస్తున్నాయి. ప్రతి 10వ తారీఖు కల్లా రావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ షూలు ఏం లేవు. హెల్మెట్ డిలికేట్సే ఇస్తున్నారు, అవి పగులుతున్నాయి పనిచేసే టైంలో. మళ్ళీ మాకు ఏదన్నా అయితే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు కదా, ఎవరు లేదు. అదే మేము అడుగుతున్నాం. మాకు ప్రతి నెల టైంకు ఇవ్వాలి. 2 నెలల కాంచానే శాలరీలు రావట్లేదు మా కంపెనీలో.